హాయ్ అండి అందరికీ. 6th క్లాస్ అండ్ 7th క్లాస్కి సంబంధించి కాంతి లెసన్ ఒకసారి చూద్దాము. 6th క్లాస్ కాంతి లెసన్కి సంబంధించి 6th క్లాస్ రివిజన్ బిట్లలో మీకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. కానీ ఒకసారి కాంతి లెసన్ దగ్గర ఒకసారి చూస్తే మనకి నెక్స్ట్ అర్థం అవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఒకసారి చూద్దాము. తమ స్వయం కాంతిని విడుదల చేసేటటువంటి తమ సొంత కాంతిని విడుదల చేసే సూర్యుడు వంటి వస్తువులను ఏమంటారంటే ప్రకాశవంతమైన వస్తువులు అని అంటారు. మనం నీడను చూడడానికి అవసరమైనవి కాంతి జనకము మరియు అపారదర్శకమైనటువంటి వస్తువు. పారదర్శకం అనుకోండి, వాటి ద్వారా కాంతి అనేటటువంటిది వెళ్ళిపోద్ది అండ్ అప్పుడు నీడలు అనేటటువంటివి ఏర్పడవు. చూడండి, మనం నీడను చూడాలంటే తప్పనిసరిగా కాంతి జనకం ఉండాలి. మనకి నీడ అనేటటువంటిది ఎలా ఏర్పడుతుంది? ఏదైనా సూర్యుడు డైరెక్ట్గా మనకి పైన కాంతిని ప్రసరించాలి అంటే కాంతి జనకం అనేటటువంటిది అవసరం. మనం నీడ అనేటటువంటిది కనిపించాలంటే అపారదర్శక వస్తువు, మనమే సూర్యకాంతి ద్వారా మనం అడ్డంగా వచ్చామనుకోండి, మన నీడ అనేటటువంటిది వస్తుంది. మనం ఒక అపారదర్శక వస్తువు అనమాట. అప్పుడే మన నీడ పడుతుంది. మనం సూర్యునికి మనం చాటు అయినప్పుడే మన నీడ అనేటటువంటిది మనం చూడగలుగుతాం. అలా అనమాట. సూర్యునికి ఎదురుగా ఏదైనా అపారదర్శకమైనటువంటి వస్తువు వస్తేనే మనకి నీడ అనేటటువంటిది, సూర్యుని ద్వారా వచ్చే నీడ మనకు కనిపిస్తుంది. అలా ఒక కాంతి జనకం ఉండాలి, అలాగే అపారదర్శక వస్తువు కూడా ఉండాలి నీడను చూడాలంటే. అలాగే గ్రహణాలు కంపించినప్పుడు సూర్యుని యొక్క పిన్హోల్ కెమెరా ప్రతిబింబాలను మనం చూడవచ్చునమాట. గ్రహణాలు అనేటటువంటిది కనిపించినప్పుడు సూర్యుని యొక్క పిన్హోల్ ప్రతిబింబాలని మనం చూడవచ్చును. ఇవి పిన్హోల్ కెమెరాల్లో మనం చూడవచ్చు అనమాట. ఈ పిన్హోల్ కెమెరాల్లో వచ్చేటటువంటి పిన్హోల్ అనేటటువంటి ప్రతిబింబాలు ఇవి వృత్తాకార ప్రతిబింబాలు. ఓకేనండి. ప్రకృతిలో కూడా ఆసక్తికరమైనటువంటి పిన్హోల్ కెమెరా ప్రతిబింబాలు అనేటటువంటివి కనిపిస్తాయి. పిన్హోల్ కెమెరా అనేటటువంటిది ఉంది. అది ఎక్కడ అంటే ఎక్కువ ఆకులతో ఉన్నటువంటి చెట్టు కిందకి వెళ్ళినప్పుడు దాని కింద సూర్యకాంతి యొక్క చారలు అనేటటువంటివి చూడవచ్చు. ఆ ఆకుల మధ్యలో నుంచి సూర్యకాంతి పడుతుండగా కిందన చెట్టు కింద అక్కడక్కడ మనకి సూర్యకాంతి వెలుతురు, ఆకుల చాటు, అలా ఆకుల నీడ, సూర్యకాంతి వెలుతురు అలా మిక్స్ అయ్యి కనిపిస్తుంటుంది. ఇవే వృత్తాకార ప్రతిబింబాలు. ఇవి సూర్యుని యొక్క పిన్హోల్ కెమెరాలు అనమాట. పిన్హోల్ ప్రతిబింబాలుగా చెప్తాం. ఈ ఆకుల మధ్య ఉండేటటువంటి ఖాళీలనే పిన్హోల్ వల్లే పనిచేస్తాయన్నమాట. నెక్స్ట్ ఆకుల మధ్య పైన చెట్టుకు ఆకుల మధ్య ఉండే ఖాళీలే పిన్హోల్ వల్లే పనిచేస్తాయి అన్నమాట. పిన్హోల్ కెమెరాలో పిన్హోల్ గుండా పిన్హోల్ ప్రతిబింబాలను మనం చూడవచ్చు కాబట్టి. పిన్హోల్ కెమెరాలో పిన్హోల్ అనేటటువంటిది ఏ ఆకారంలో ఉంటుందంటే చతురస్రాకారం. అంటే అక్కడ మనకి తయారు చేసిన చతురస్రం అన్నారు, కానీ ఏ రూపంలోనైనా ఉండవచ్చు దీన్ని చూస్తే. పిన్హోల్ కెమెరాలో రోడ్డు పైన ఉండేటటువంటి వ్యక్తులు ఎలా కనిపిస్తారంటే తలకిందులుగా కనిపిస్తారు. దీన్ని బట్టి మీకు ఏంటర్థమైంది? పిన్హోల్ కెమెరాల్లో తలక్రిందులుగా కనిపిస్తారని మనం తెలుసుకోవాలి. పిన్హోల్ కెమెరాల్లో ప్రతిబింబాలు అనేటటువంటివి ఎలా ఉంటుందంటే కాంతి రుజుమార్గంలో ప్రయాణిస్తుంది కాబట్టి కాంతి రుజుమార్గంలో కదిలితేనే సాధ్యమవుతుంది అనమాట. కాంతి దీన్ని బట్టి మనకు ఏమర్థమైంది? కాంతి అనేటటువంటిది సరళరేఖ వెంబడి రుజుమార్గంలో ప్రయాణిస్తుందని అర్థం అనమాట. కాంతి సరళరేఖ మార్గంలో రుజుమార్గంలో ప్రయాణిస్తుంది. ధ్వని మాత్రం తరంగ రూపంలో ప్రయాణిస్తుంది. తరంగాల రూపంలో, సరళరేఖ కాదు, తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది. నెక్స్ట్ వన్, నీడను తెరపైన మాత్రమే పట్టగలము. నీడను ఎక్కడ పట్టగలమమ్మా? తెరపైన మాత్రమే చూడగలము. నీడ అనేటటువంటిది కాంతి లేని ప్రదేశం కాబట్టి ఏ రంగు కూడా నీడకు ఉండదనమాట. కాంతి లేని ప్రదేశం కాబట్టి. పారదర్శక పదార్థాలు ఇవి నీడలు అనేటటువంటివి ఏర్పరచవు. గాజు వంటివి అనమాట. గాజు గుండా కాంతి అనేటటువంటిది వెళ్ళిపోద్ది కాబట్టి అవి నీడలను ఏర్పరచవు. నెక్స్ట్ అపారదర్శక పదార్థాలు నీడలు ఏర్పరుస్తాయి అనమాట. ఏవైనా చెక్క వస్తువులు కానీ, మనం కానీ, ఏదైనా ఘన పదార్థాలు ఎక్కువగా. పాక్షిక పారదర్శకాలు అంటే ఇవి నీడలు అనేటటువంటి అస్పష్టంగా ఏర్పరుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నూనె పూసినటువంటి కాగితము అట్లాంటివి. పిన్హోల్ కెమెరాను దీర్ఘ చతురస్రాకార లేదా స్తూపాకార అట్టపెట్టెలో తయారు చేయవచ్చు. మనకి ముఖ్యాంశాలకు వచ్చేసరికి ఏమి ఇచ్చారంటే సాధారణ వస్తువులతో తయారు చేయవచ్చు అని ఇచ్చారు. మనకి ఇక్కడ మాత్రం దీర్ఘ ఘనాకార లేదా స్తూపాకార అట్టపెట్టెలతో తయారు చేయవచ్చు అన్నారు. ముఖ్యాంశాలు అలా ఇచ్చారు. నెక్స్ట్, పిన్హోల్ కెమెరాలో సూర్యుని వైపు నేరుగా చూడకూడదు, కళ్ళకు ప్రమాదం. ఏదైనా వస్తువుపై పడినటువంటి కాంతి తిరిగి వెనకకు మల్లుతుంది కదా. ఏదైనా వస్తువుపైన కాంతి పడింది అనుకోండి, ఇలా వస్తువు పడినప్పుడు ఇది తిరిగి వెనక్కి మల్లుతుంది. దీన్ని ఏమంటారంటే పరావర్తనం అంటారనమాట. కాంతి తిరిగి వెనక్కి మల్లుతుంది కాబట్టి కాంతి పరావర్తనం అని చెప్పబడుతుంది అనమాట. కాంతి అద్దం వంటి వస్తువులపై పడినట్లయితే అప్పుడు పరావర్తనమైన కాంతిని మనం చూడవచ్చు. అద్దం అంటే ఏంటి? దర్పణం అమ్మ. అక్కడ దర్పణం అనమాట. దర్పణం వంటి వస్తువులపై పడినప్పుడు మాత్రమే మనం పరావర్తనం చెందినటువంటి కాంతిని మనం చూడగలమన్నమాట. ఒక వస్తువు తలంపై పడినటువంటి కాంతి తిరిగి అదే యానకంలోనికి రావడాన్ని కాంతి పరావర్తనం అంటారు.
తిరిగి వెనకకి మళ్ళడం లేదా అదే యానకంలోనికి రావడం. ఇలా కాంతి అనేటటువంటిది పంపించామనుకోండి, ఇలా తిరిగి మళ్ళీ ఇలా పరావర్తనం చెంది అదే యానకంలోనికి రావడాన్ని ఏమంటారంటే కాంతి పరావర్తనం అని అంటారు. నెక్స్ట్ వన్, నునుపు తలంపైన కాంతి క్రమ పరావర్తనం చెందుతుంది, గరుకు తలంపైన కాంతి క్రమరహిత పరావర్తనం చెందుతుంది. వస్తువుల యొక్క ప్రతిబింబాలు ఏర్పడుటకు కారణం ఏంటంటే కాంతి యొక్క పరావర్తనం. ప్రతిబింబాలు ఏర్పడుటకు కారణం, వస్తువుల యొక్క ప్రతిబింబాలు ఏర్పడుటకు కారణం ఏంటంటే కాంతి పరావర్తనం. కెలిడయోస్కోప్ చూస్తాం కదా, కెలిడయోస్కోప్ ఈ కాంతి వివిధ ప్రతిబింబాలు అనేటువంటివి ఏర్పరుస్తుంది అనమాట. అది కాంతి పరావర్తనం అనేటటువంటి సూత్రం ఆధారంగానే తయారు చేయడం జరిగింది. అలాగే వస్తువు స్పష్టమైన ప్రతిబింబాలను ఇచ్చేది ఏంటంటే మనకు స్పష్టమైన ప్రతిబింబాన్ని ఇచ్చేది ఏంటంటే సమతల దర్పణం. అందుకే మనం ఎక్కువగా ఇంట్లో ఏం వాడతాం, సమతల దర్పణాన్నే మనం వాడతాం అనమాట. దర్పణం గుండా ప్రయాణించేటటువంటి కాంతి పరావర్తనం చెందుతుందని రుజువు చేసే ప్రయోగంలో ఏంటంటే ఉపయోగిస్తారంటే దువ్వెన, దర్పణము, నల్లటి రంగు కాగితము. దువ్వెన, దర్పణం, నల్లటి రంగు కాగితము ఉపయోగిస్తారు. కాగితం కాంతి పరావర్తనం అన్నారు కాబట్టి మరి ఇది కూడా కొవ్వొత్తి కూడా ఉపయోగిస్తారమ్మ. కొవ్వొత్తి అంటే వెలిగించిన కొవ్వొత్తిని కూడా ఉపయోగిస్తారు. నెక్స్ట్, కాంతి పుంజాన్ని పరావర్తనం చెందించేది. కాంతి యొక్క పుంజాన్ని పరావర్తనం చెందించేది ఏదంటే దర్పణం. కటకం ద్వారా మనము కాంతి పరావర్తనం జరగదు. కటకం అంటే ఏంటి? ఒక గాజు. కటకం ద్వారా కాంతి పరావర్తనం జరగదు, అది పారదర్శక పదార్థము. దర్పణం మాత్రం కాంతిని పరావర్తనం చెందిస్తుంది, కటకం మాత్రం చెందించదు. బాగా గుర్తుపెట్టుకోండి. పారదర్శక వస్తువులు కాంతిని ప్రసరించనిస్తాయి. అందుకే పారదర్శక పదార్థాలు కాంతిని ప్రసరించనిస్తాయి కాబట్టి నీడలు ఏర్పరచవన్నమాట. అంటే గాజు వంటివి. ఈ వస్తువుల ద్వారా మనం స్పష్టంగా చూడగలము. ఈ వస్తువుల ద్వారా మనం స్పష్టంగా చూడగలం. నెక్స్ట్, పాక్షిక పారదర్శకాలు. పాక్షిక పారదర్శకాలు అంటే కాంతిని పాక్షికంగా ప్రసరించనిస్తాయి అన్నమాట. నూనె పూసిన కాగితం అని ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇవి నీడలను కూడా స్పష్టంగా ఏర్పరుస్తాయి. అలాగే పారదర్శక పదార్థాలు అంటే మన ఘన పదార్థాలు కానీ మనం కూడా అపారదర్శక పదార్థం అనమాట. అపారదర్శక పదార్థం అంటే మనుషులు, అలాగే చెక్క, రాయి, ఘన పదార్థాలు ఎక్కువగా వస్తాయి అన్నమాట. ఇవి కాంతిని ప్రసరించనివ్వవు కాబట్టి నీడలు అనేటటువంటివి స్పష్టంగా ఏర్పరుస్తాయి అన్నమాట. నెక్స్ట్ వన్, సూర్యగ్రహణం అనేటటువంటిది అమావాస్య రోజు ఏర్పడుతుంది. సూర్యుడు భూమికి మధ్య చంద్రుడు అడ్డు రావడం వల్ల ఏర్పడుతుంది. చంద్రగ్రహణం అనేటటువంటిది పౌర్ణమి రోజు ఏర్పడుతుంది. సూర్యుడు చంద్రుడికి మధ్య భూమి అడ్డు రావడం వల్ల ఏర్పడుతుంది. ఓకేనమ్మా. నెక్స్ట్, పార్శ్వ విలోమము అంటే ఏంటంటే దర్పణము వలన ఏర్పడు ప్రతిబింబంలో వస్తువు కుడి ఎడమలు తారుమారు అవుతుంది. మనం అద్దంలో చూసినప్పుడు కుడి ఎడమలు తారుమారు అవుతుంది కదండి, దీన్ని ఏమంటారంటే పార్శ్వ విలోమము అని అంటారనమాట. నెక్స్ట్ వన్, పెరిస్కోప్ అంటే ఇది కాంతి పరావర్తనం అనే సూత్రం పైన ఆధారపడి పనిచేస్తుంది. అలాగే 2 సమతల దర్పణాలు వాడుతారు దీంట్లో. అలాగే గొట్టం యొక్క అక్షం ఎలా ఉంటుందంటే 45 డిగ్రీల కోణం చేసేటట్లు 2 దర్పణాలను కూడా అమర్చుతారనమాట. ఎంత కోణం అంటే 45 డిగ్రీలు. 2 సమతల దర్పణాలను ఉపయోగిస్తారు. అలాగే కాంతి పరావర్తనం అనేటటువంటి సూత్రం ఆధారంగా పనిచేస్తుంది అనమాట. దీని ఉపయోగాలు చూస్తే శత్రువులను యుద్ధ భటులు ఏం చేస్తారంటే గోతులో దాగుని ఉండి ఇలా పెరిస్కోప్ జెడ్ ఆకారంలో ఉంటుంది కదండి, ఇలా జెడ్ ఆకారంలో ఉంటుంది. ఇది గోతులో చాలా వరకు మూసేస్తారు. ఈ పైన ఇదంతా కూడా గోతులో మూసేస్తారు. ఈ పైన ఉండేది పైన ఉంచేసి శత్రువులు ఎవరైనా వస్తే ఈ గోతులో ఉండి ఇక్కడ గోతులో ఉంటారనమాట. ఇక్కడ నుండి చూస్తారనమాట. చూడంగానే వాళ్ళు కనిపిస్తారనమాట. జలాంతర్గాముల్లో నౌకాదళ సిపాయిలను చూడడానికి కూడా ఉపరితలం నుంచి ఆ పెరిస్కోప్ ద్వారా చూస్తారు. నెక్స్ట్, కెలిడయోస్కోప్ అంటే ఇది బహుళ ప్రతిబింబాలు అనేటటువంటి సూత్రం పైన ఆధారపడి పనిచేస్తుందమ్మా. అసంఖ్యాక ప్రతిబింబాలు, సమతల దర్పణాలపై ఏర్పడేటటువంటి అసంఖ్యాక ప్రతిబింబాలు లేదా బహుళ ప్రతిబింబాలు అనే సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. అనేకమైనటువంటి సమతల దర్పణాలను ఉపయోగించి దీన్ని తయారు చేస్తారనమాట. వీటి ద్వారా దర్పణాలు ఒకదానికొకటి అంత కోణంలో ఉంచినప్పుడు దర్పణాల మధ్య అనేక ప్రతిబింబాలు ఏర్పడతాయని చెప్పవచ్చు. అనేకమైన అందమైన నమూనాలను వివరించడానికి కూడా తోడ్పడుతుందన్నమాట. నెక్స్ట్, కాంతి అనేటటువంటి లెసన్ చూస్తే ఇప్పుడు 7th క్లాస్కి వచ్చేసరికి కాంతి అనేటటువంటిది రుజుమార్గంలో ప్రయాణిస్తుంది, సరళ రేఖా మార్గంలో ప్రయాణిస్తుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. దర్పణం తన పైన పడినటువంటి కాంతి దిశను మారుస్తుంది. అదే కాంతి పరావర్తనం అని చెప్పాము. కాంతి దిశను మారుస్తుంది, కాంతి వెనక్కి మళ్ళుతుంది. ఆల్రెడీ చెప్పాము. కాంతి అనేటటువంటిది ప్రసరిస్తే
ఇలా తిరిగి వెనకకి మళ్ళడాన్ని, లేదా తిరిగి వెనకకి అదే యానకంలో తిరిగి వెనకకి మళ్ళడాన్ని, లేదా దాని యొక్క దిశను మార్చుకోవడం ఏదైనా కాంతి యొక్క పరావర్తనమే అవుతుందన్నమాట. మెరిసే స్టీల్ ప్లేటు, అలాగే మెరిసే స్టీల్ ప్లేటు, మెరిసే చెంచా అనేటటువంటి కాంతి దిశను మార్చగలవు. కాబట్టి ఇవి కాంతిని పరావర్తనం చెందించగలవు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, చెట్లు భవనాలు ఈ నీటి ఉపరితలం పైన నీడలు అనేటటువంటివి ఏర్పరుస్తాయి కదమ్మా. అందువల్ల కాంతి పరావర్తనం అనేటటువంటిది నీటి ఉపరితలం కూడా కాంతి పరావర్తనంగా పనిచేస్తుంది. ఈ నీటి ఉపరితలం కూడా కాంతి పరావర్తనంగా పనిచేస్తుంది. కాంతి పరావర్తనంగా పనిచేసేవి స్టీల్ ప్లేటు, చెంచా, ఈ నీటి ఉపరితలం, ఈ మూడు కూడా కాంతి పరావర్తనంగా పనిచేస్తాయి అన్నమాట. నెక్స్ట్, కాంతి పరావర్తనం చెందించేటటువంటి తలాన్ని ఏమంటారంటే పరావర్తన తలం అని అంటారు. నెక్స్ట్, ప్రతిబింబము. ఏదైనా ఒక వస్తువు అంటే కొవ్వొత్తి ఒక దర్పణం ముందు కొంత దూరంలో ఉంచినప్పుడు దర్పణం వెనక అంతే దూరంలో కనిపించేటటువంటి వస్తువు యొక్క రూపాన్ని ఏమంటారంటే ప్రతిబింబం అంటారు. ఏదైనా ఒక వస్తువు అంటే కొవ్వొత్తి ఒక దర్పణం ముందు కొంత దూరంలో ఉంచినప్పుడు దర్పణం వెనుక కనిపించేటటువంటి వస్తువు యొక్క దూరాన్ని ఏమంటారంటే ప్రతిబింబం అని అంటారు. సమతల దర్పణంలో ప్రతిబింబం అనేటటువంటిది అంతే దూరంలో అంటే సమాన దూరంలో, ఇప్పుడు మన అద్దంకి ఎంత దూరంలో ఉంటే అంత దూరంలోనే మన ప్రతిబింబం ఏర్పరుస్తుంది అనమాట. అంతే దూరంలో ప్రతిబింబం అనేటటువంటిది ఏర్పరుస్తుంది అనమాట. సమతల దర్పణాల్లో ఏర్పరిచేటటువంటి ప్రతిబింబం గురించి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కుడి ఎడమలు తారుమారవుతాయి, తెలిసిందే. వస్తువులు ఎలా ఉందో అలాగే మనం కనిపిస్తాము. నిటారు ప్రతిబింబం, మనం తలక్రిందులుగా నించున్నాం అనుకోండి, తలక్రిందులుగానే కనిపిస్తాం. నిటారు ప్రతిబింబం కనిపిస్తుంది. వస్తువుతో సమాన పరిమాణం కలిగి ఉంటుంది. సమాన దూరంలో కూడా ఏర్పడుతుంది. దర్పణానికి వెనుక వైపు ఏర్పడుతుంది. దర్పణానికి వెనుక వైపు, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, దర్పణానికి ముందు కాదు. మనం దర్పణానికి అద్దంకి ముందు నుంచి ఉంటాం కాబట్టి ముందు ఏర్పడుతుందని అలా అనుకోవద్దు. దర్పణానికి వెనుక వైపు ఏర్పడుతుందని గుర్తుపెట్టుకోండి. చూడండి అమ్మ, ఇక్కడ వాహన డ్రైవర్లు తమ వెనక వచ్చేవారు, అంటే వాహన డ్రైవర్లు లేదా తమ వెనక వచ్చేవారు అంబులెన్స్ను రియర్ వ్యూ మిర్రర్లో చూసినప్పుడు అంబులెన్స్ అనేటటువంటి రాసి ఉన్నట్లు అర్థం చేసుకోవడం కోసం ఇలా రిటర్న్లో రాసిబడి ఉంటుందంట. అంటే ఇప్పుడు అంబులెన్స్ అనేటటువంటిది వెనక వస్తుంది, మన వెనక అంబులెన్స్ వస్తుంది. మన వాహనానికి పక్కన సైడ్ మిర్రర్ ఉంటుంది కదా, ఆ సైడ్ మిర్రర్లో అద్దంలో చూసినప్పుడు ఎందుకంటే సమతల దర్పణంలో మనకి ఆ దర్పణంలో ఎలా కనిపిస్తుంది, కుడి ఎడమలు తారుమారుగా కనిపిస్తాయి కదా. ఈ కుడి ఎడమలు తారుమారుగా కనిపిస్తాయి కాబట్టి అంబులెన్స్ అనేటటువంటిది వేగంగా గుర్తించాలి అనే ఉద్దేశంతో ఆ పదాన్ని కుడి ఎడమలుగా ముందే రాసిపెట్టి ఉంచుతారనమాట. అంబులెన్స్కి ముందు భాగంలో కుడి ఎడమలు ఎందుకు తారుమారు చేసి ఉంచుతారంటే, ఆ పేరు ఎందుకు తారుమారు చేస్తారంటే, ఈ ముందు వెళ్ళేటటువంటి వాహనదారులు వెనక వస్తున్నది అంబులెన్స్ అని గుర్తించి ఆ రియర్ వ్యూ మిర్రర్లో చూసినప్పుడు అంబులెన్స్ అనేటటువంటి పేరుని వేగంగా చదివి గుర్తించడం కోసం ఇలా తిరిగి రిటర్న్లో రాస్తారనమాట. ఈ రియర్ వ్యూ మిర్రర్ అంటే ఏంటంటే వాహనాలకి సైడ్ అమర్చేటటువంటి మిర్రర్. ఇది కుంభాకార దర్పణాన్ని వాడతారనమాట, కటకం కాదు, దర్పణం. నెక్స్ట్, స్కూటర్ లేదా కారుల్లో పక్క దర్పణాలలో వస్తువులు లేదా వాటి పరిమాణం కన్నా ఏర్పడేటటువంటి ప్రతిబింబం అనేటటువంటిది చిన్నదిగా కనిపిస్తుంది. ఇప్పుడు అంబులెన్స్ అనేటటువంటిది పెద్దదిగా ఉన్నా మనకి ఆ పక్కన ఉన్నటువంటి మిర్రర్లో ఎలా కనిపిస్తుంది, చిన్నదిగా కనిపిస్తుంది. ఎంత పెద్ద లారీ వచ్చినా కానీ చిన్నగా కనిపిస్తుంది అనమాట. సో ఈ రియర్ వ్యూ మిర్రర్ అనేటటువంటిది ఎంత పెద్ద వస్తువునైనా సరే చిన్నదిగా చూపిస్తుంది. అక్కడ ఉండే దర్పణం ఏమిటి అని అన్నారు. అక్కడ ఉండే దర్పణం ఏంటంటే కుంభాకార దర్పణము. రియర్ వ్యూ మిర్రర్లో వాడేది కుంభాకార దర్పణం. నెక్స్ట్, ప్రతిబింబాలు 2 రకాలు, నిజ ప్రతిబింబము మరియు మిథ్యా ప్రతిబింబం. నిజ ప్రతిబింబం అంటే తెర మీద పట్టగలిగేది, అంటే నీడ అనేటటువంటిది ఏర్పరిచేది. మిథ్యా ప్రతిబింబం అంటే తెర మీద పట్టలేనిది, తెర మీద ఏర్పడలేనిది. ఇప్పుడు సమతల దర్పణం అలాగే కుంభాకార దర్పణం, ఈ రెండు కూడా వీటి యొక్క ప్రతిబింబాలు అనేటటువంటివి మనం తెరపైన ఏర్పడలేనివి అనమాట. తెరపైన పట్టగలిగేటటువంటి ప్రతిబింబాలు ఏంటంటే సినిమా స్క్రీన్ ద్వారా ఏర్పడేటటువంటివి తెరపైన పట్టగలిగేటటువంటివి అనమాట. ఇవి నిజ ప్రతిబింబాలు. నిజ ప్రతిబింబం అంటే తెరపైన పట్టగలిగేవి, ఇవి సినిమా స్క్రీన్లో ఏర్పడేవి అని చెప్పేసి ఇచ్చారు. నెక్స్ట్, మిథ్యా ప్రతిబింబం అంటే తెర మీద పట్టలేనివి లేదా ఏర్పడలేనివి. దానికి ఎగ్జాంపుల్ సమతల దర్పణము, కుంభాకార కటకము. కుంభాకార కటకం కూడా మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. నెక్స్ట్ వన్, సమతల దర్పణం అని మాత్రం తప్పనిసరిగా గుర్తుగా పెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, గోళాకార దర్పణాలు అనేటటువంటివి
వక్రముగా ఇలా వక్రంగా ఉన్నటువంటి పరావర్తన తలం కలిగి ఉన్నటువంటి దర్పణాలను ఏమంటారంటే గోళాకార దర్పణాలు అంటారు. ఇది అంతర్భాగం గుల్లగా ఉన్నటువంటి దర్పణాలని గోళాకార దర్పణాలు అంటారనమాట. ఇవి ఎలా ఉంటాయి? పుటాకార దర్పణాలు, కుంభాకార దర్పణాలు. చూడండి, పరావర్తన తలం అనేటటువంటిది ఇది పనిచేస్తుంది అనుకోండి. ఇది పరావర్తన తలంగా పనిచేసి లోపల అనేటటువంటిది రెడ్ కలర్ పూత అనేటటువంటిది వేస్తామనుకోండి. చూడండి, మీకు చెప్తా. ఇలా లోపల వైపు పూత వేయబడి, లోపల వైపు ఇలా పూత వేయబడి, ఈ భాగం పై భాగం అనేటటువంటిది మెరుస్తూ, పై భాగం మెరుస్తూ పరావర్తన తలంగా, అంటే మన మొహం కనిపించడం అలాంటివి పరావర్తన తలంగా పనిచేసింది అనుకోండి, అది పుటాకారం అవుతుంది. పై భాగము ఇలా పై భాగము కనుక పరావర్తన తలంగా పనిచేస్తే అది పుటాకారం. ఇలాగే లోపల వైపు పూత వేయబడి, లోపల వైపు రెడ్ కలర్ పూత వేసేసి, సారీ ఇక్కడ చూడండి, కుంభాకార దర్పణం చేద్దాం. కుంభాకారం ఇక్కడ ఇలా ఉంటుంది. కుంభాకారం అంటే ఇలా లోతుగా ఉంటుంది, కానీ పూత ఎక్కడ ఉంటుంది? పూతకు వచ్చేసరికి బయట వైపు పూత వేస్తారనమాట. ఇలా బయట వైపు పూత వేస్తారు. బయట వైపు ఇలా పూత వేయబడి ఏదైనా వస్తువుని మనం ఇలా లోపల నుంచి చూడగలను. స్పూన్ ఉంది, స్పూన్ని ఇలా ఉంచామనుకోండి, ఈ స్పూన్ని ఉంచినప్పుడు ఈ లోపల వైపుది మనకి మొహం కనిపిస్తుందండి. స్పూన్ లోపల వైపు మొహం కనిపిస్తుంటే ఇది కుంభాకారం. స్పూన్కి బయట వైపుని మనకి మొహం కనిపిస్తుంటే అది పుటాకారం అనమాట. గోళాకార దర్పణంలో పరావర్తన తలం అనేటటువంటిది పుటాకారం అయిందనుకోండి, పుటాకార దర్పణం. పరావర్తన తలం అనేటటువంటిది కుంభాకారం అయితే కుంభాకార దర్పణం అనమాట. ఓకేనండి. నెక్స్ట్, సమతల దర్పణాల వలన ఏర్పడే ప్రతిబింబాలను తెరపైన పట్టలేము. ఇవి మిథ్యా ప్రతిబింబాలు, అంటే దర్పణానికి వెనుక వైపు ఏర్పడతాయి. ఓకేనమ్మా, దర్పణానికి వెనుక వైపు ఏర్పడతాయి. దర్పణానికి వెనుక వైపు ఏర్పడే వాటిని మిథ్యా ప్రతిబింబాలు అంటారు. తెరపైన పట్టలేని వాటిని కూడా మిథ్యా ప్రతిబింబాలు అంటారనమాట. సమతల దర్పణాల వలన ఏర్పడే ప్రతిబింబాలను తెరపైన పట్టలేము. ఇవి మిథ్యా ప్రతిబింబాలు, దర్పణానికి వెనుక వైపు ఏర్పడతాయి. నెక్స్ట్ వన్, సూర్యుని యొక్క కాంతిని తెరపైన పట్టలేము. సూర్యుని యొక్క కాంతిని కూడా తెరపైన పట్టగలం. సూర్యుని యొక్క కాంతిని తెరపైన మనం పట్టగలం. ఇప్పుడు చూడండి, పుటాకార దర్పణాల యొక్క ఉపయోగాలు, కుంభాకార దర్పణాల యొక్క ఉపయోగాలు ఒకసారి చూద్దాం. కన్ను, ముక్కు, చెవి అంటే ఈఎన్టీ డాక్టర్లు అంటాం కదా. ఈఎన్టీ డాక్టర్లు రోగులను పరీక్షించేందుకు ఉపయోగిస్తారు. పుటాకారం అంటే ఏంటి? పెద్దదిగా చేసి చూపిస్తుంది. ఆల్రెడీ మనం కుంభాకార దర్పణం గురించి చెప్పాము, రియర్ వ్యూ మిర్రర్ అని చెప్పాము. అదేం చేసింది? పెద్ద వస్తువును కూడా చిన్నగా చేసి చూపించేసింది. వాహనాల్లో రియర్ వ్యూ మిర్రర్ ఉంది కదా, ఇది పెద్ద వస్తువులను కూడా చిన్నదిగా చేసి చూపించేసింది. కానీ పుటాకార దర్పణంకి వచ్చేసరికి చిన్న వస్తువుల్ని పెద్దదిగా చేసి చూపిస్తుంది అనమాట. అందుకే ఈ కన్ను, ముక్కు, చెవి అనేటటువంటి భాగాలు చిన్నగా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఉపయోగిస్తారనమాట, చిన్న భాగాన్ని పెద్దగా చేసి చూపించడం కోసం. ఇంకా టార్చ్ లైట్ తక్కువ వెళ్తే ఎక్కువ చేసి చూపించాలంటే అక్కడ ముందు టార్చ్ లైట్ హెడ్ లైట్లో ఉపయోగించేది పుటాకార దర్పణం. మన బైక్, స్కూటీలు, కార్లు వాటి హెడ్ లైట్లో ఉపయోగించేది కూడా పుటాకార దర్పణం. అలాగే దంత వైద్యులు ఉపయోగించేది కూడా పుటాకార దర్పణం. ఇక్కడ చూస్తే కుంభాకారకు వచ్చేసరికి రియర్ వ్యూ మిర్రర్, అలాగే పెద్ద కుంభాకార దర్పణాలు అనేటటువంటి షాపుల్లో సెక్యూరిటీ మిర్రర్లుగా ఉపయోగిస్తారంట. రియర్ వ్యూ మిర్రర్ అంటే తెలుసు కదా, వాహనాలు వెనుక నుండి వచ్చేటటువంటి వాహనాలని మనం చిన్నదిగా చేసి చూపిస్తుంది, వాటిని మనం సైడ్ మిర్రర్లో చూడడానికి అవకాశంగా ఉంటుందని. నెక్స్ట్ వన్, సైకిల్ బెల్ అనేటటువంటిది ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది కదా పుటాకారంగా. ఇది గోళాకార దర్పణం. ఇది నిటారు మరియు చిన్నదైన ప్రతిబింబం అనేటటువంటిది ఏర్పరుస్తుంది. ఎలా ఉంటే అలాగే ఏర్పరుస్తుంది అనమాట. నిటారు మరియు చిన్నదైన ప్రతిబింబం అనేటటువంటిది ఏర్పరిచింది. నిటారు మరియు చిన్నదైన ప్రతిబింబమా? ఇది కుంభాకార దర్పణమా? సైకిల్ బెల్. టెక్స్ట్ బుక్లో ఎలా ఇస్తే అలా ఫాలో అయిపోవడమే. ఎంత పెద్ద వస్తువునైనా సరే ప్రతిబింబాలను చిన్నవిగా చూపించేవి ఏంటంటే కుంభాకార దర్పణాలు. నెక్స్ట్ వన్, కటకం అంటే ఏమిటి? ఒక వస్తువు యొక్క రెండు ఉపరితలాలలో కనీసం ఒకటి వక్రతలమై, చూడండి అమ్మ, రెండు ఉపరితలాలు ఉన్నాయి అనుకోండి, అందులో ఒకటి వక్రతలమై ఉండాలి, అది వేరొక యానకంను వేరు చేస్తుంటే దాన్ని కటకం అని అంటారనమాట. ఒకటి వక్రతలమై ఉండాలి, అది ఇంకొక యానకాన్ని వేరు చేస్తున్నట్లు ఉంటే దాన్ని కటకం అని అంటారు. ఇక్కడ చూస్తే భూతద్దం అనేటటువంటిది ఒక రకమైన కటకము. అలాగే ఇది కుంభాకార కటకమమ్మ. కుంభాకార కటకానికి ఎగ్జాంపుల్ ఏంటంటే భూతద్దము. బొద్దింకలు, వానపాములు యొక్క శరీర భాగాన్ని పరిశీలించడానికి భూతద్దం అనేటటువంటిది ఉపయోగిస్తాం. అయితే కటకాలను కళ్ళద్దాలు, దూరదర్శన్లోని, సూక్ష్మదర్శన్లోని, కళ్ళద్దాల్లోని, దూరదర్శన్లోని, సూక్ష్మదర్శన్లోని, ఈ మూడింటిలో కూడా ఉపయోగిస్తారనమాట కటకాలని.
కళ్ళద్దారులోని, దూరదర్శన్లోని, సూక్ష్మదర్శన్లోని ఉపయోగించేవి ఏంటంటే కటకాలన్నమాట. నెక్స్ట్ వన్ నోట్ చూస్తే ఇక్కడ కటకాల ద్వారా సూర్యకాంతిని మనం చూడడం అనేటటువంటిది ప్రమాదకరం. సూర్యకాంతిని కుంభాకార కటకం ద్వారా మీ శరీర భాగాలపై కేంద్రీకరించవద్దు, ఎందుకంటే అక్కడ కాలిపోద్ది అనమాట. కేంద్రీకరిస్తే ఏమవుతుంది, అగ్ని అనేటటువంటిది అంతా కూడా ఒకే దగ్గర, ఆ కాంతి అంతా ఒకే దగ్గర కేంద్రీకరించబడి కాలిపోయే ప్రమాదం వస్తుంది. నెక్స్ట్ కుంభాకార కటకాలు ఎలా ఉంటాయి కదా, ఏవైతే మధ్యలో ఉబ్బెత్తుగా ఉంటాయి, మధ్యలో మందంగా ఉంటాయి, అంచుల వద్ద పలుచగా ఉంటుంది. ఇలా మధ్యలో ఉబ్బెత్తుగా ఉంటుంది, అంచుల వద్ద పలుచగా ఉండే వాటినే కుంభాకార కటకాలు అంటారు. పుటాకారం అంటే మధ్యలో పలుచగా ఉండాలి, ఇలా మధ్యలో పలుచగా ఉండి అంచుల వద్ద మధ్యలో అంచుల కంటే పలుచగా ఉంటుంది అనమాట. అంచుల వద్ద ఎలా ఉంటుంది అంటే కొంచెం దలసరగా ఉంటుంది, ఇలా మధ్యలో పలుచగా ఉంటుంది, ఈ మధ్య భాగం పలుచగా ఉంటుంది, ఇక్కడ మధ్య భాగం దలసరగా ఉంటుంది అనమాట. మధ్య భాగం దలసరగా ఉంటే కుంభాకారం, మధ్య భాగం పలుచగా ఉంటే పుటాకారం అనమాట. నెక్స్ట్ కాంతి కిరణాలను ఒక బిందువు వద్ద కేంద్రీకరించబడేటటువంటి కటకం ఏదంటే కుంభాకార కటకం. దీన్నే భూతద్దం అని అంటారనమాట. దీన్నే కేంద్రీకరణ కటకం అని కూడా అంటారు. కాంతి కిరణాలను వికేంద్రీకరించేటటువంటి కటకం ఏదంటే పుటాకార కటకం. ఇది దూరంగా అంటే బయటికి దూరంగా ఇలా వికేంద్రీకరిస్తుంది, అందుకే మనం అంటే పుటాకార కటకం అనమాట. దీన్ని వికేంద్రీకరణ కటకం అని కూడా అంటారు. వికేంద్రీకరణ కటకం ఏదంటే పుటాకారం. కేంద్రీకరణ అనగానే మీకు భూతద్దం గుర్తు వస్తే చాలు కుంభాకార కటకం అని పెట్టేయచ్చు అనమాట. నెక్స్ట్ కటకం వల్ల ఏర్పడేటటువంటి ప్రతిబింబాలు వస్తువునకు రెండో వైపు ఏర్పడుతుంది. కటకం వల్ల ఏర్పడే ప్రతిబింబాలు ఎలా ఉంటాయంటే వస్తువునకు రెండో వైపు ఏర్పడుతుంది అనమాట. ఇంద్రధనస్సు అనేటటువంటిది వర్షం పడిన తర్వాత కనిపిస్తుందమ్మా. వర్షం పడిన తర్వాత కనిపిస్తుంది. సూర్యుడు ఆకాశంలో క్రింద వైపున ఉన్నప్పుడు ఏర్పడుతుంది. చూడండి, కటకాల వల్ల ఏర్పడే ప్రతిబింబం వస్తువునకు రెండవ వైపు, వెనక వైపు, ముందు వైపు అలా కాదు. టెక్స్ట్ బుక్లో ఏది ఉంటే అదే గుర్తుపెట్టుకోండి. సమతల దర్పణ అనగానే వెనుక వైపుని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కటకము అనగానే రెండవ వైపుని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంద్రధనస్సు అనగానే వర్షం పడిన తర్వాత ఏర్పడుతుంది, సూర్యుడు ఆకాశంలో కింద వైపున ఉన్నప్పుడు ఏర్పడుతుందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ ఇంద్రధనస్సు గురించి ఇచ్చారు. ఇది 7 రంగుల్లో ఉంటుంది. ఇది కాంతి విక్షేపణము. ఇంద్రధనస్సు గురించి మనకి 8th క్లాస్లో ఏమి ఇచ్చారంటే కాంతి విక్షేపణ. 8th క్లాస్ కానీ 7th క్లాస్ లాస్ట్లో కానీ మనకి ఇచ్చారమ్మా. ఇది ఇక్కడ ఇంద్రధనస్సు ఇచ్చిన దగ్గర ఇవ్వలేదు ఈ పాయింట్ని. కాంతి విక్షేపణము అంటే కాంతి రంగురంగులుగా విడిపోవడం అనేటటువంటి సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంది అనమాట. కాంతి రంగురంగులుగా విడిపోవడం కాంతి విక్షేపణం. అలా పనిచేసేదే ఇంద్రధనస్సు అనమాట. ఇంద్రధనస్సు అనేటటువంటిది విక్షేపణం చూపించేటటువంటి సహజ ప్రక్రియ. ఓకేనమ్మా. కాంతి విక్షేపణం చెందించేటటువంటి ప్రక్రియ ఏదంటే ఇంద్రధనస్సు. ఇది 7 రంగుల్లో ఉంటుంది. విక్షేపణం అంటే విడిపోవడం. 7 రంగుల మిశ్రమం ఏమిటంటే తెల్లని రంగు, విబ్జియారు. రివర్స్లో మనం చూస్తే రివర్స్లో ఆర్ అంటే రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీను, బ్లూ, ఇండిగో అండ్ ఊదా రంగు. నెక్స్ట్ వన్ సబ్బునీటి యొక్క బుడగపైన మరియు ఒక సీడీని సూర్యకాంతిలో ఉంచినప్పుడు సబ్బునీటి యొక్క బుడగపైన మరియు ఒక సీడీ ఉంటుంది కదమ్మా, సీడీని మనం సూర్యకాంతిలో ఉంచినప్పుడు ఈ రెండింటి దగ్గర కూడా మనకి ఈ ఇంద్రధనస్సు టైప్లో మనకు కనిపిస్తుంది అనమాట. ఈ కాంతి విక్షేపణం అనేటటువంటి ప్రక్రియ అనేటటువంటిది కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ వన్ న్యూటన్ చక్రం అంటే ఏంటంటే పగటిపూట కాంతి సమక్షంలో 7 రంగులు కలిగినటువంటి ఒక చక్రాన్ని తిప్పినట్లయితే అందులోని రంగులన్నీ కలిసిపోయి ఒక తెలుపు రంగులో కనిపిస్తాయంట. ఇలా 7 రంగులు అనేటటువంటి వేశారమ్మ. ఇవి 8 కాదు, 7 రంగులు చూడండి. 7 రంగులు అనేటటువంటి వేసి ఆ 7 రంగుల్లో కూడా ఒక్కొక్క దాంట్లో ఒక్కో రంగు వేసి దాన్ని తిప్పినట్లయితే పగటిపూట కాంతి సమక్షంలో తిప్పినట్లయితే ఇవన్నీ కలిపి ఏకరంగులో మనకు కనిపిస్తుందంట. ఈ ఏకరంగులో కనిపించడాన్ని ఏమంటున్నారంటే ఏకరంగు ఏంటిది? తెలుపు. ఈ తెలుగు రంగులో కనిపిస్తుంది. దీన్ని న్యూటన్ చక్రం అని చెప్పేసి చెప్తున్నారు. సూర్యుడు మన వెనుక వైపు వచ్చినప్పుడు మాత్రమే మనం ఇంద్రధనుస్సుని చూడగలము అని ఇచ్చారమ్మ. ఇంకో పాయింట్, సూర్యుడు మన వెనుక వైపు ఉన్నప్పుడు మాత్రమే మనం ఇంద్రధనుస్సుని చూడగలమంట. ఓకేనండి. నెక్స్ట్ వన్ బొంగరానికి ఒక వృత్తాకార చక్రం అనేటటువంటిది ఉంచి దానికి 7 రంగులు వేసి తిప్పినా కానీ తెలుపు రంగులో కనిపిస్తుంది అనమాట.
నెక్స్ట్ వన్, మీరు పుటాకార దర్పణము, కుంభాకార దర్పణము, పుటాకార కటకము, కుంభాకార కటకము ఉన్నాయి కదా, వీటి గురించి మనకి మిథ్యా ప్రతిబింబం, నిటార ప్రతిబింబం అనేసి చాలా ఇస్తాడు. అది మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం ఒకటి మీకు ఇలా సెట్ చేశాను. ఈ పట్టిక కావాలంటే మీరు స్క్రీన్ షాట్ చేసుకుని ఒకటికి 2 సార్లు చూస్తే మీకు ఇంకా ఈజీగా గుర్తుండిపోద్ది అనమాట. చూడండి, నిటారు కుంభాకార దర్పణం అంటే ఏటమ్మా, మనకి రియర్ వ్యూ మిర్రరేనా కాదా? రియర్ వ్యూ మిర్రరే కదా కుంభాకార దర్పణం అంటే. ఈ రియర్ వ్యూ మిర్రర్లో మనకి ప్రతిబింబం ఎలా కనిపిస్తుంది? ఉన్నది ఉన్నట్లుగా నిటారుగా. అంటే చూడండి, తల క్రిందులుగా ఏమైనా కనిపిస్తుందా? రివర్స్లో కనిపిస్తుందా? రివర్స్లో కనిపించదు. తల క్రిందులు అన్నాను నేను, ఎడమ నుండి కుడికి తారుమారు పార్శ్వ విరామం అనలేదు. నిటారుగా కనిపిస్తుంది, నిటారుగా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ప్రతిబింబం పెద్ద వస్తువుని కూడా చిన్నది చేసేస్తుంది కదా, చిన్నది చేసేసింది. అలాగే మిథ్యా ప్రతిబింబం కూడా ఏర్పరుస్తుంది. తెరపైన వీటిని మనం పట్టలేము. సో నిటారు ప్రతిబింబము చిన్నది, నిటారుతో కలిగి ఉండి చిన్నది ఏర్పరుస్తుంది, మిథ్యా ప్రతిబింబం ఏర్పరుస్తుంది. అదే కుంభాకార దర్పణం. అదేవిధంగా పుటాకార కటకంకి వచ్చేసరికి కూడా సేమేనమ్మా. నిటారు ప్రతిబింబము, మిథ్యా అర్థమవుతుందమ్మా? ఇక్కడ సేమ్ కుంభాకార దర్పణం ఏదైతే ఉంటుందో పుటాకార కటకం కూడా సేమ్ అలాగే వస్తాయి. ఇక్కడ పుటాకార దర్పణం ఏదైతే ఉంటుందో కుంభాకార కటకంకి అలాగే వస్తాయి అన్నమాట. పుటాకార దర్పణం చూస్తే తలక్రిందులైనటువంటి నిజ ప్రతిబింబం ఏర్పడుతుంది. అంటే తెరపైన పట్టగలిగేది తలక్రిందులుగా ఏర్పడుతుంది. అలాగే నిటారుగా ఏర్పడింది మిథ్యా ప్రతిబింబం పెద్దది ఏర్పడుతుంది. అంటే పుటాకార దర్పణం మరియు కుంభాకార కటకంకి వచ్చేసరికి నిజ ప్రతిబింబము, మిథ్య ప్రతిబింబం రెండూ ఏర్పడతాయి. నిజ ప్రతిబింబం ఏర్పడితే తలక్రిందులుగా ఏర్పడుతుంది, మిథ్య ప్రతిబింబం ఏర్పడితే నిటారుగా ఏర్పడుతుంది. ఇక్కడికి వచ్చేసరికి కుంభాకార కటకం కూడా తలక్రిందులుగా నిజ ప్రతిబింబము, అలాగే నిటారుగా మిథ్యా ప్రతిబింబం, వృద్ధీకరణ ప్రతిబింబం కూడా ఏర్పడుతుంది అనమాట ఇక్కడ కుంభాకార కటకం. ఈ పట్టిక ఎలాగుందో అలాగే గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీ. మెయిన్ 2 అనేది వచ్చేసాయి కదా, నిటారు, మిథ్య చిన్నది అనేది ఈ రెండింటికి తెలిసిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి నిజ ప్రతిబింబం, మిథ్య ప్రతిబింబం రెండూ కూడా ఏర్పడతాయి. తలక్రిందులు, నిటారు రెండూ కూడా ఏర్పడతాయి. పెద్దది, చిన్నది కూడా ఏర్పడుతుంటాయి అన్నమాట. రెండు రకాలు కూడా ఏర్పడుతున్నవి ఏంటంటే ఈ 2 అనమాట. ఇవి మాత్రం సింగిల్గానే ఏర్పడతాయి. అర్థమైందండి? నెక్స్ట్ వన్, ఆర్కిమెడిస్ దర్పణాలు అని చెప్పేసి ఒక బాక్స్ ఇచ్చారు. ప్రాచీన కాలంలో అద్దాలను ఆయుధంగా ఉపయోగించేవారు. ఆర్కిమెడిస్ అనేటటువంటి గ్రీక్ తత్వవేత్త 2000 సంవత్సరాల పూర్వం చెప్పినటువంటి విషయం అనమాట ఇది. అలాగే గ్రీసులో తీర ప్రాంతమైనటువంటి సిరక్యూస్పై దాడి చేసినప్పుడు సూర్యకాంతి దర్పణాలపై కాంతి పడి పరావర్తనం చెందే విధంగా అమర్చారనమాట. ఇవి రోమన్ సైనికులపై దాడి చేసేందుకు అనమాట. ఇలా ఆర్కిమెడిస్ దర్పణాలు అనేటటువంటివి ఏర్పాటు చేయడం జరిగింది. అంటే సూర్యకాంతి వచ్చి ఇలా 3 దర్పణాలు అనేటటువంటివి ఏర్పాటు చేశారు. ఈ 3 దర్పణాలపైన కాంతి పడి ఆ వస్తున్నటువంటి శత్రువులపైన కాంతి పరావర్తనం చెందించే విధంగా అక్కడ ఈ గ్రీసులో తీర ప్రాంతమైనటువంటి సిరక్యూస్ అనేటటువంటి ప్రాంతం దగ్గర అక్కడ ఏర్పాటు చేశారనమాట. అక్కడికి దాడి చేసినప్పుడు ఆ శత్రువులు ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పేసి వాళ్ళు భయపడి వెళ్ళిపోవడం కోసం అనమాట. నెక్స్ట్ వన్, ఇక్కడ చూస్తే మనకి పాఠంలో కొంచెం ఇంపార్టెంట్ బిట్లు ఒకసారి చూస్తే, తెరపై పట్టలేనటువంటి ప్రతిబింబం ఏంటంటే మిథ్య ప్రతిబింబము. కుంభాకార దర్పణాల వలన మిథ్య మరియు చిన్నదైన ప్రతిబింబాలు అనేటటువంటివి, మిథ్య చిన్నదైన ప్రతిబింబం అనేటటువంటిది నిటారుగా ఏర్పడుతుంది. ఆల్రెడీ చెప్పాను మనకి. సమతల దర్పణాల వలన ఎల్లప్పుడూ కూడా వస్తు పరిమాణానికి సమాన దూరంలో ప్రతిబింబం ఏర్పడుతుంది. పుటాకార కటకాల వలన ఏర్పడే ప్రతిబింబాలను మనం తెరపైన పట్టలేము. చెప్పాను కదా, కుంభాకార దర్పణాలు పుటాకార కటకాలు సేమ్ అని. తెరపైన పట్టలేము రెండింటిని కూడా. అలాగే కుంభాకార కటకాన్నే మనం ఏమంటారంటే భూతద్దం అని కూడా అంటారు. ఇక్కడికి 7th క్లాస్ అయింది. 8th క్లాస్ అనేటటువంటిది వేరే వీడియోలో ఇస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.